చర్చలకు రెడీ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ కార్మికులు తొందరపడద్దు, అందరూ సమన్వయం పాటించాలి. ఎప్పుడొచ్చినా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు మీకు ఈ ఆర్టీసీ జేఏసీఓ ఆర్టీసీ సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చి ఎన్ని రోజులు అయిందండి? వాళ్ళు ఇప్పటి నుంచి ఆ డిమాండ్స్ వినిపించేది ఎన్ని రోజుల నుంచి డిమాండ్స్ వినిపిస్తున్నారు? 7వ తేదీ నుంచి మేము సమ్మె చేయబోతున్నామని ప్రకటించారు. వాళ్ళు సమ్మె చేయబోతున్న డేట్ దగ్గరకు వచ్చిందని మీకు వేడి తగిలింది తప్ప వాళ్ళు నోటీస్ ఇవ్వగానే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలే? అండ్ దట్టు మీరిచ్చిన హామీలే కదా, యూనియన్లని మళ్ళీ రివైవ్ చేస్తామని చెప్పిర్రు. ఎందుకు ఆ యూనియన్లను ఎందుకు వాటికి ఎలక్షన్స్ పెడతలేరు? కేసీఆర్ చేసిన దాన్ని మీరు దాన్ని మీరు అట్లాగే కొనసాగిస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ చర్చలకు రెడీ. మరి ఇంతకాలం ఏం చేసిండు మంత్రి, ఏం చేసిండు పొన్నం ప్రభాకర్ గారు? మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోలేదా? ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా ముఖ్యమంత్రి మీ మాట వింటలేడా? కొంతమంది మంత్రులు ఏమైపోయిందంటే మనం అడిగినాం అనుకోండి, ఏంది ఇది అని అంటే, మేమేం చేస్తాం చెప్పు, మేమేం చేయగలుగుతాం చెప్పు, అంత వాళ్ళదే కదా. ఇప్పుడు వాళ్ళ పిఆర్సీలు పెండింగే. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసమో లేకపోతే బిడ్డల చదువుల కోసమో వాళ్ళ శాలరీస్లోంచి కట్ చేసి దాచిపెట్టుకున్న ఆ అది కూడా ఇవ్వట్లే. అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అన్నది ఎంతవరకు వచ్చింది? అది కూడా అనే ఉన్నది, అది కూడా అటకెక్కిచ్చారు కదా. ఫస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ సమస్య ఉంటే ఆ సమస్య నా కార్మికులతో చెప్పుకుంటే కార్మికులు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కాదు, ఇంకొక 2 నెలలు ఆగమని చెప్పండి, ఆగుతారు. అసలు మీరు డిస్కషన్ లేదు, డైలాగ్ లేదు, ఏమీ లేదు. సమ్మె నోటీస్ డేట్, సమ్మె చేసే డేట్ దగ్గరికి రాగానే ఇప్పుడు మీకు వేడి తగులుతున్నది.